రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి రాంబాబును తరలిస్తున్నారు. మరి కాసేపట్లో సత్తెనపల్లి కోర్టులో అంబటిని ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు. ఎస్కార్ట్తో ప్రత్యేక వాహనంలో అంబటిని తరలిస్తున్నారు. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో అంబటి లక్కీ డ్రా నిర్వహించారని ఆరోపణలున్నాయి. లాటరీ పేరుతో కోట్ల అవినీతికి పాల్పడ్డారని అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఇదే కేసులో ఆయన్ను కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఇప్పటికే 2 కేసులో అంబటికి బెయిల్ వచ్చింది. ఈ కేసులో కూడా బెయిల్ వస్తే అంబటి రాంబాబు జైలు నుంచి విడుదల కాబోతున్నారు. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ ఏర్పడింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఝాన్సీ రాణి మాజీ మంత్రి అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి సత్తెనపల్లి అయితే మాత్రం పోలీసులు తరలించారు. ప్రత్యేక వాహనంలో పోలీసులు ఈ రోజు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా అంబటి రాంబాబును అయితే మాత్రం తీసుకెళ్లారు. అయితే గత నెల 31వ తేదీ నుంచి కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో అంబటి రాంబాబు అయితే మాత్రం ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా అంబటి రాంబాబుకి అయితే మాత్రం 2 కేసుల్లో బెయిల్ మంజూరైంది. అయితే మనం చూసుకుంటే కనుక 2023లో లక్కీ డ్రా పేరుతో అవినీతి చేశారని చెప్పి గుంటూరు జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు అయితే నమోదు చేశారు. దానికి సంబంధించి ఈ రోజు సత్తెనపల్లి న్యాయస్థానంలో అంబటిని హాజరుపరచాలని చెప్పి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి రాంబాబుని సత్తెనపల్లి పోలీసులు అయితే మాత్రం సత్తెనపల్లి తీసుకెళ్లిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో సత్తెనపల్లి న్యాయస్థానంలో అంబటి రాంబాబుని కూడా హాజరుపరుస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి, మరి కాసేపట్లో సత్తెనపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు కదా సతీష్, అయితే దీనిపై బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే మాత్రం ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఈ గత నెల 31వ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రిమాండ్ లో ఉన్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అంబటి రాంబాబుకి అయితే 2 కేసులపై బెయిల్ అయితే మంజూరైంది. ఇప్పుడు 2023లో నమోదైన కేసుకు సంబంధించి న్యాయస్థానంలో అయితే మాత్రం ఈ రోజు సత్తెనపల్లి న్యాయస్థానంలో అంబటి రాంబాబుని అయితే హాజరుపరుస్తున్నారు. హాజరుపరిచిన తర్వాత అంటే బెయిల్ వస్తుందా లేకపోతే తిరిగి మళ్ళీ రిమాండ్ కి ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాలని మనం చెప్పాలి. ఝాన్సీ రాణి, ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ రిమాండ్ కి ఇస్తే మళ్ళీ తిరిగి సెంట్రల్ జైలుకి వచ్చే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే బెయిల్ కూడా మంజూరు చేసే అవకాశం ఉందని కూడా అంబటి రాంబాబు వర్గీయులు అయితే మాత్రం ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి, రైట్, థ్యాంక్ యూ సతీష్.